హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఎవ్రీ టైం డిస్కస్ చేసినా కూడా ఈ సబ్జెక్ట్ చాలా చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ పిఎంఎస్, ఈ రెండిట్లో ఉన్న బెనిఫిట్స్ అలాగే డ్రాబ్యాక్స్ ఏమున్నాయో చెప్పండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా నాకు కాల్ చేస్తున్నారండి, మనం కామెంట్స్లో పెడుతున్నారు పిఎంఎస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇవాళ మనం చాలా ఎపిసోడ్స్ చేస్తుంటాము. అంటే కొత్తగా ఎవరైతే ఈ ఎపిసోడ్స్ చూస్తున్నారో వాళ్ళకి అంతకుముందు ఎపిసోడ్స్ చూడలేదు కాబట్టి, మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి పిఎంఎస్ గురించి అంత అవగాహన రావట్లేదు. అయితే మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ వచ్చింది అనుకుందాం, సికింద్రాబాద్ స్టేషన్కి నారాయణ ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకుందాం ట్రైన్. సో చాలామంది ఆ ట్రైన్ దిగి మియాపూర్, పటాన్చెరు వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఏంటంటే మెట్రో ఎక్కుతారు. కానీ మెట్రో ఎక్కడ దాకా ఉందంటే మనకి మియాపూర్ దగ్గర మెట్రో ఉంది. సో కాబట్టి అలా ట్రైన్ దిగిన వాళ్ళందరూ మెట్రో స్టేషన్కి వస్తారు, మియాపూర్లో దిగుతారు. దిగిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒక ఆటో ఉంటుంది, 7 సీటర్ ఆటో ఉంటుంది, షేరింగ్ ఆటో. ఇప్పుడు చూడండి, అలా మనం ట్రైన్ దిగంగానే మెట్రో దిగంగానే మియాపూర్లో మనం వెళ్ళాల్సిన పటాన్చెరుకి ఒక ఆటో తీసుకున్నారు అనుకోండి, 20 రూపీస్ అడుగుతాడు, 200 రూపాయలు అడుగుతాడు. ఇంకెవరు ఎక్కరు, మనమే సొంతంగా వెళ్ళిపోవచ్చు పటాన్చెరు దాకా. ఇంకోటి షేరింగ్ ఆటో ఉంటుంది. సో ఆ షేరింగ్ ఆటో అనేది ఏంటంటే ఎలా ఉంటుందంటే, మనం ఎక్కగానే సరిపోదు, ఇంకో 4 రావాలి. అప్పుడు కానీ వాడు స్టార్ట్ చేయడు. మనమేమో ఆఫీస్ టైం అయిపోతుంది, అప్పుడే మండే మార్నింగ్ దిగాము, ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు కాలేజ్కి వెళ్ళాలి, వీడిని స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయడు. ఉండండి సార్, ఇంకొంచెం ఆగండి, ఇంకో 4 రావాలి అంటాడు. సో అలా సర్వీస్ ఆటోలో ఏమవుతుందంటే ఇంకో 4 వచ్చేందుకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మధ్యలో ఆగుతూ ఉంటారు కూడా. సెంటర్ వెళ్ళంగానే మధ్యలో ఆగుతారు, మళ్ళీ బీచ్లో ఆగుతారు. అలా ఆగుతూ 10 మందితో ట్రావెల్ చేసేదే 7 సీటర్ ఆటో, సర్వీస్ ఆటో. కానీ ఫేర్ తక్కువ, 30 రూపీస్ తీసుకుంటాడు అంతే. సో ఇక్కడ మీరు చూడండి, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు ఈ సర్వీస్ ఆటోలు అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మన ఒక్కళ్ళే కాదు, మనతో పాటు ఇంకా చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే ఒక బస్ లాగా అనుకోవచ్చు, సర్వీస్ ఆటో లాగా ఉండొచ్చు. సపోజ్ మనకి చూడండి, మియాపూర్లో స్టార్ట్ అయిన సర్వీస్ ఆటో చందనగర్ రాగానే దిగిపోయారు అనుకోండి 4, మళ్ళీ ఆ 4 వచ్చేందుకు మనం ఆగాల్సిందే. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలామంది తెలుసు లాంగ్ టర్మ్ అని. కానీ మనతో మనం ట్రావెల్ చేసిన వాళ్ళు కొంతమంది పిల్లలకి 7 ఇయర్స్కే మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది, కొంతమంది పిల్లలకి 10 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది, కొంతమంది పిల్లలకి 15 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది. సో గోల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరి గోల్ వాళ్ళది కాదు, మనం అందరితో కలిసి ట్రావెల్ చేస్తున్నాం. కానివ్వండి, మనకేమో 7 ఇయర్స్ గోల్, కొంతమంది 10 ఇయర్స్ గోల్, కొంతమంది 15 ఇయర్స్ గోల్ ఉంది, కొంతమంది 5 ఇయర్స్ ఉండొచ్చు. సో అందరం ట్రావెల్ చేస్తున్నప్పుడు అదే ఫండ్లో 5 ఏళ్ళ దాకా దిగిపోతారు అనుకోండి. కొంతమంది ఎగ్జిట్ అయిపోయారు, పడిపోతుంది మార్కెట్, అంటే ఆ ఫండ్లో కార్పస్ పడిపోతుంది. ఇంకో 10 ఇయర్స్ తర్వాత ఇంకొక 10 మంది దిగిపోతారు. అందుకు వాళ్ళు రీచ్ అయిపోయారు, వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు, వాళ్ళు దిగిపోయారు. కానీ ఎవరైతే చివరి ఉంటారు 15th ఇయర్ దాకా ఉండాలనుకున్న వాళ్ళు, ఆ ఇంపాక్ట్ అంతా వీళ్ళు పడుతుంది అన్నమాట. అది వీళ్ళు తెలియదు. ఎందుకు అంటే మనకు గమనించినప్పుడు మేము 20 ఇయర్స్ బ్యాక్ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైతే మొదలుపెట్టామో అప్పట్లో టాప్ ఫండ్స్ కొన్ని ఉండేవి, HDFC టాప్ 200 అని, లేకపోతే బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్లని ఒకటి అని కొంత ఉండేవి, కొన్ని ఫండ్స్ ఉండేవి. అప్పట్లో చాలామంది ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ హౌస్ బాగా పర్ఫార్మెన్స్ పెరిగి రిటర్న్స్ బాగా ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫండ్లోంచి అందరూ ఎగ్జిట్ అయిపోతున్నారు, కొత్త వాళ్ళు రావట్లేదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. వాళ్ళు ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి బర్డెన్ పడుతుంది. చూడగానే నావ్ పడిపోతుంది, రిటర్న్ పడిపోతుంది. అందుకే అంటారు టాప్ ఫండ్స్, అప్పట్లో టాప్ ఫండ్స్ మళ్ళీ టాప్ పర్ఫార్మెన్స్ లేవు అంటే కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు ఆ ఫండ్లోకి, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఈ డేంజర్ చాలా ఉంది. సో కాబట్టి ఏంటంటే అండి, అదే మన పిఎంఎస్ అనుకుంటే మన సొంత ఆటలాగానే ఎవరితో డిపెండెన్స్ లేదు, మనం సొంతంగానే మనం రీచ్ వెళ్ళిపోవచ్చు, టైం సేవ్ అవుతుంది. సో మన ఓన్ మందే. సో కాబట్టి ఏంటంటే చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి ఇలా అర్థమై ఉంటుంది అనుకుంటాను. మనం చెప్పేది ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తామంటే కొంచెం అర్థం అవడానికి ఈజీగా. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ బెటర్. అందరూ నమస్కారం అండి. నా వెల్తి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.